ఈసారి జూన్ మొదటి వారంలోనే రాష్ట్రంలో మాన్సూన్ ప్రవేశించనుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సకాలంలో వానలు కురవబోతుండటంతో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. కరీంనగర్ జిల్లాలో వానాకాలం సాగుకు భూములను సిద్ధం చేసుకుంటున్నారు రైతులు. ఈసారి సకాలంలోనే రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉండటంతో సాగుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఎక్కువగా వరితో పాటు పత్తి, పప్పు దినుసులు సాగు చేస్తూ ఉంటారు. పత్తికైతే ప్రస్తుతానికి ఇప్పుడు జూన్ మొదటి వారంలో పత్తి వేయడానికి మాకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు దుక్కులు దున్నుకొని 4 చినుకులు పడితే చినుకులు పడంలోనే పత్తి వేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఎర్రటెండలో ఎందుకు దున్నుతారు సాధారణంగా? ఇప్పుడు దున్నితేనే భూమి సారవంతంగా అవుతుంది అని చెప్పి దున్నుతామండి మేము. ఖరీఫ్ సీజన్ చాలా అవుతుంది. ఇంకొక 20 తారీఖు అయితే మనకు ఇప్పుడు రోని కార్తీ వస్తుంది. రోని కార్తీలో ఏంటంటే చాలా మంది ఒకప్పుడు రోనిలోనే ఇత్తనాలు పెట్టుకున్నాం. రోని అంటే కార్తీ బలమైనది, ముఖ్యంగా రైతులు పెట్టుకోవడానికి. ఇప్పుడు వర్షాలు ఎప్పుడు పడితే అప్పుడే పడుతున్నాయి కాబట్టి తక్కువ వర్షాలు ఉంటేనే మనకు వ్యవసాయదారుడు రైతు సంతోషపడేది. వర్షాలు ఉంటేనే, లేదంటే ప్రాజెక్టు ద్వారా నింపడం. వానాకాలం సాగుకు రైతులు సిద్ధమయ్యారు. గతంలో పత్తిలో గులాబీ పురుగు బెడద, వరికి దోమకాటు వంటి సమస్యలు ఇబ్బంది పెట్టాయని రైతులు చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు దున్నితే గడ్డి మొలకుండా ఉంటుందని చెప్పి దున్నుకుంటున్నాం. ఇంకో వాన స్టార్ట్ అయిందంటే అన్ని విత్తనాలు అన్ని తీసుకొచ్చి పెట్టుకుంటాం. నిజామాబాద్ జిల్లాలో ఖరీఫ్ పనులు మొదలయ్యాయి. ఈ ఏడాది రుతుపవనాలు తొందరగా రానున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలపడంతో రైతులు పొలం పనులు మొదలుపెట్టారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నేల తడవడంతో విత్తనాలు పెట్టేందుకు రైతులు దుక్కులు దున్ని సిద్ధం చేస్తున్నారు. కొన్ని చోట్ల నారుమళ్లు కూడా వేశారు. వర్షాలు ఈ నెల లాస్ట్ దాకా వర్షాలు పడతాయని చెప్పుట్లా మాకు కొంచెం మొన్న వర్షం కూడా మాకు సహకరించింది. ముందు ఎండలల్లో మేము దుక్కి సాపు చేసుకుంటే ఏదైనా పురుగున్నా ఏదున్నా మాకు జర అన్నిటికీ రైతుకు సహకారం, మంచి సహకారం ఉంటుందని మేము జర దుక్కులు అన్ని సాపు చేసుకుంటున్నాం. భూమి వేడి ఎండాకాలం కాగాలని ముంగలే దుక్కి పెట్టి రెడీ పెట్టాం. విత్తనాలు కూడా ముంగలే పోసి చుట్టూ భూమి పక్కన ఉన్న మళ్ళు కూడా తడుపుకుంటే కొంచెం చల్లదనంతో నారు తొందరగా తేవాలని ప్రయత్నం చేశాను. పర్లేదు, ఇప్పటికైతే ఈ వర్షాలు ఇంకా ఉపయోగపడ్డట్టే నాకు. ఈసారి సకాలంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించబోతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాగుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.